నమస్కారం. వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్ కు స్వాగతం. నేను రవిరాజ్. బులెటిన్లో వివరాలు ఇలా ఉన్నాయి. శరన్నవరాత్రి సంబరాలు సందడిగా మొదలయ్యాయి. అమ్మవారి దేవాలయాల్లో దుర్గమ్మకు ఆదివారం విశేష పూజలు అలంకరణలతో భక్తులు తరించారు. జిల్లా వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలపై జేకేసీ ప్రత్యేక కథనం. హైందవ సంస్కృతిలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా అమ్మవారి నవరాత్రులలో పలు రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ వేడుకకు జిల్లాలో అమ్మవారి ఆలయాలన్నీ సిద్ధమయ్యాయి. ఆశ్వేజ మాసం శుక్లపక్షం మొదటి రోజు నుండి 9 రోజుల పాటు నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 15 ఆదివారం నుండి నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ నెల 24 నుండి 9 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ రోజుల్లో దుర్గాదేవిని 9 రూపాలలో భక్తులు పూజిస్తారు. అయితే ఈ ఏడాది వచ్చిన దసరా ముహూర్తం 30 సంవత్సరాల తర్వాత వచ్చిందని పండితులు చెబుతున్నారు. చాంద్రమానం ప్రకారం శోభకృత్ రామ సంవత్సరంలో దుర్గాదేవి ఏనుగుపై భూమిని దర్శించనున్నారని పండితులు చెబుతున్నారు. నవరాత్రుల సమయంలో ఇలాంటి రోజు ఉన్నందున ఎంతో పవిత్రమైనదని చెబుతూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చారిత్రక అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. భక్తులు ఆదివారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. పలువురు భక్తులు భవానీ మాలలు ధరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో పేరొందిన అమ్మవారి దేవాలయాలు ఎచ్చెర్ల శ్రీచక్రపురంలోని రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీకాకుళం నగరంలోని విజయదుర్గ అమ్మవారు, భద్రమ్మ తల్లితో పాటు చారిత్రక దేవాలయాల్లో అమ్మవారి ప్రతిరూపాలను అలంకరించి భక్తులు విశేష పూజలు చేశారు. అలాగే పాతపట్నంలోని నీలమణి దుర్గ, కోటబొమ్మాలిలోని కొత్తమ్మ తల్లి, పాలకొండ కోట దుర్గమ్మ అమ్మవార్లతో పాటు ప్రతి ప్రాంతంలోనూ నెలకొన్న గ్రామ దేవతలకు నవరాత్రుల సందర్భంగా పూజలు చేపట్టారు. దుర్గామాత వాహనం సింహం అయినా ప్రతి దసరా పండుగకు ఒక్కో దానిపై అమ్మవారు సవారీ చేస్తారట. దసరా సమయంలో కొంతమంది భవానీ దీక్షలు తీసుకొని 9 కఠిన నియమాలు పాటిస్తారు. ధూమపానం, మద్యపానం, జూదం మొదలైన వాటికి దూరంగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. నిత్యం బ్రహ్మ ముహూర్తాన తెల్లవారుజామున 4:30 అమ్మవారిని ఆరాధిస్తారు. నవరాత్రి మహోత్సవాల సందడితో అమ్మవారి దేవాలయాలన్నీ కళకళలాడుతున్నాయి. 9 రోజుల పాటు ఆధ్యాత్మిక సందడి అమ్మవారి దేవాలయాల్లో కనిపించనున్నది. హైందవ సంస్కృతిలో దసరాకు ప్రత్యేకత నెలకొన్న క్రమంలో నవరాత్రులు సాంప్రదాయాలను పాటిస్తూ భక్తజనం అమ్మవారిని కొలుస్తారు. ఆ లోకమాత కరుణామూర్తిగా సమస్త జీవకోటిని కాపాడాలని మనము కోరుకుందాం. ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం. ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను పార్వతీపురం కలెక్టర్తో పాటు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవీఎం గోదాంలను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్, ఇన్ఛార్జ్ పోలీస్ సూపరింటెండెంట్ జిఆర్ రాధిక ఆదివారం తనిఖీ చేశారు. సోమవారం నుండి సుమారు 20 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈవీఎంల మొదటి దశ తనిఖీలను బెంగళూరు BEL ఇంజనీర్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను మన్యం జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జ్ పోలీస్ సూపరింటెండెంట్ ఆదివారం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తనిఖీలు చేయనున్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఉన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేసేందుకు మొదటి దశ ఈవీఎంల తనిఖీలకు ప్రతిరోజు హాజరు కావాలని ఇప్పటికే సమాచారం అందించారు. ఈవీఎం గోదాముల వద్ద భద్రతను, వెబ్కాస్టింగ్ ఏర్పాట్లను నిశితంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మన్యం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 3242 బ్యాలెట్ యూనిట్లు, 2559 కంట్రోల్ యూనిట్లు, 3162 వీవీప్యాట్లు కలిపి మొత్తంగా 8980 కేటాయించినట్లు తెలిపారు. 8 బ్యాలెట్ యూనిట్లు, 2 కంట్రోల్ యూనిట్లు, 17 వీవీప్యాట్లు వెరసి 27 తిరిగి పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ఈవీఎంల తనిఖీల నిర్వహణ సమయంలో మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతించడం జరగదని, ఏర్పాటు చేసిన కౌంటర్లలో విధిగా డిపాజిట్ చేయాలని చెప్పారు. డిజిటల్ చేతి గడియారం తదితర గ్యాడ్జెట్లు అనుమతించరని ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై ఎటువంటి సందేహాలు ఉన్నా నిపుణుల వద్ద నివృత్తి చేసుకోవచ్చునని అన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ జి మురళీధర్, తహసీల్దార్ ఎన్ శివనారాయణ, ఈ సెక్షన్ పర్యవేక్షకులు డి రవికుమార్, ఉప తహసీల్దార్ టి వెంకటరమణ, ఎస్ఐ దినకర్ తదితరులు పాల్గొన్నారు. దేశ ఔన్నత్యాన్ని పెంచిన మహామనిషి భారతరత్న అబ్దుల్ కలాం అని వక్తలు కొనియాడారు. గాంధీ మందిరంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
సమాజంలోని అన్ని వర్గాల మనస్సు గెలుచుకున్న మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో భారతరత్న అబ్దుల్ కలాం 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహదాత బరాటం లక్ష్మణ్ రావుతో పాటు వివిధ రంగాల ప్రముఖులు నిక్కు అప్పన్న, పైడి హరనాథరావు, మహిబుల్లా ఖాన్, డాక్టర్ మధు విలేకర్, కొంఖ్యాన వేణుగోపాల్ బృందం కలాం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరాడంబరమైన జీవితాన్ని గడిపి దేశం కోసం మహోన్నతమైన సేవలు అందించిన మహనీయుడు కలాం అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు స్ఫూర్తిదాతగా నిలిచి ప్రతి ఒక్కరిలో దేశం పట్ల బాధ్యతను పెంచిన నిజమైన దేశభక్తుడు కలాం అని అన్నారు. క్షిపణి రూపకల్పనలో కీలక పాత్ర వహించిన కలాం దేశ ఖ్యాతిని, శాస్త్ర సాంకేతిక సంపదను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రతి పౌరుడు కలాం స్ఫూర్తితో దేశం పట్ల మరింత బాధ్యతగా మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు మెట్ట అనంతం భట్లు, పందిరి అప్పారావు, మందపల్లి రామకృష్ణ, వావిలపల్లి జగన్నాథన్ నాయుడు, హారికా ప్రసాద్, తర్లాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో శుభప్రదమని హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. రణస్థలం జేఆర్పురం గ్రామంలో దుర్గా నవరాత్రి వేడుకల సందర్భంగా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ జేఆర్పురం ఆహ్వానం మేరకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ తొలి పూజ కార్యక్రమానికి హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే కిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్ఎల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, రణస్థలం మండలం జెడ్పీటీసీ టొంపల సీతారాం, జి సిగడాం మండలం ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జెడ్పీటీసీ కాయల రమణ, రణస్థలం మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరామనాయుడు, వైస్ ఎంపీపీ ప్రతినిధి మైలపల్లి కామరాజు, జేసీఎస్ ఇన్ఛార్జ్ డోల వెంకటరమణ, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు మహంతి చినరామనాయుడు, నాయకులు గొర్లె అప్పల నరసనాయుడు, మహిళా అధ్యక్షురాలు గురాన మానస, జేఆర్పురం పంచాయతీ సర్పంచ్ భవిరి రమణ, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతినిధి మామిడి బలరాం, బాతువ పిఎస్సిఎస్ చైర్మన్ పల్లాడు సన్యాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు టేకి బ్రహ్మాజీ, పిన్నింటి సత్యనాయుడు, గోవింద సుసాయి, రాయపరెడ్డి శ్రీను, కరిమజ్జి భూషణ్, కుప్పరమణ, యు శ్రీను, మడ్డి విక్రమ్, రాజాపంతుల సాయి, మాదాసు రాజు, మీసాల దాలి, సింకా సూర్యారావు, గోపిన నారాయణరావు, మన్నె శ్రీనివాసరావు, బాలి అప్పలసూరి, తొత్తని రామారావు, బూటు అప్పారావు, మంత్రి శ్రీను, పున్నాన అక్కలనాయుడు, పైల త్రినాథ, మజ్జి రమణ, మీసాల కన్ననాయుడు, అలుపాన శ్రీను, బత్తుల చంద్రరావు, పాండురంగడు, మానం సత్యారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మొదటి దశ ఎన్నికల సామగ్రి పరిశీలనను కలెక్టర్ శ్రీకేష్ సోమవారం ప్రారంభించారు. ఈవీఎంల సాంకేతికతపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నత అధికారులతో కలిసి ఈవీఎంలను భద్రపరిచే భవనంలో ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మొత్తం 2357 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అవసరమైన ఈవీఎంలను 2-3 వారాల పాటు రాజకీయ పార్టీల సమక్షంలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నట్లు వెల్లడించారు. ప్రతి యంత్రంలోనూ ఓట్లు వేసి ఏదైనా సాంకేతిక లోపం ఉన్నా వాటిని పక్కన పెట్టి మిగిలిన వాటిని ఆమోదించే ప్రక్రియ అని వివరించారు. బెంగళూరు నుంచి వచ్చిన బిఎల్ఎల్ సిబ్బంది నిర్వహణలో వెబ్ కాస్టింగ్, పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై ఈవీఎంల సాంకేతికతపై అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబోమని, గుర్తింపు కార్డులున్న సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. సీసీ కెమెరాల్లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు, డిపిఓ ఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆమదాల వలసలోని పాలపోలమ్మ అమ్మవారి సంబరాలు స్పీకర్ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. పాలపోలమ్మ అమ్మవారి పట్ల ఆమదాల వలస పట్టణ పరిసర ప్రాంతాల ప్రజానీకం తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. తమ ఇలవెల్పుగా కొలుచుకునే కొంగు బంగారానికి భక్తులు నీరాజనాలు పలికారు. చిన్న పిల్లలు అమ్మవారి వేషధారణతో సందడి చేయగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి దారి పొడుగునా కోలాటం ఆడారు. తల్లి అనుగ్రహించి చల్లగా చూడమ్మా అంటూ అమ్మవారి స్మరణ మధ్య ఆమదాల వలస రహదారి మారుమ్రోగింది. ఆదివారం అమ్మవారి నూతన కిరీటం ఊరేగింపులో కనిపించిన దృశ్యం ఇది. కన్నుల పండుగగా సాగిన ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కదిలి వచ్చారు.
సభాపతి తమ్మినేని సీతారాం ఊరేగింపు వేడుకను ప్రారంభించారు. మంగళ వాయిద్యాల నడుమ భక్తులు కలిసి అడుగు వేశారు. 1 కిలో పసిడితో నూతన కిరీటాన్ని సభాపతి సతీమణి వాణి సీతారాం తయారు చేయించారు. అమ్మవారి ఆలయం వరకు కిరీటాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లగా వేద పండితులు పురోహితుల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పసిడి కిరీటాన్ని ప్రతిష్ఠించారు. దేవి నవరాత్రులన్ని రోజులు ప్రత్యేక అలంకరణతో ముస్తాబైన అమ్మవారిని వందలాది మంది దర్శించుకునేలా సిద్ధం చేశారు. ఆమదాలవలస నియోజకవర్గం ప్రజానీకాన్ని చల్లగా చూడాలంటూ అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా సభాపతి దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అమ్మవారి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో నుండి క్షేమంగా బయటకు రావాలని కోరుతూ బలగలోని బాల త్రిపుర సుందరి ఆలయంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. నాగావళి నదీ తీరాన వెలసియున్న శ్రీ 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 బాల త్రిపుర కాలభైరవ దేవాలయంలో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. గణేష్ గురు యొక్క ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రెసిడెంట్ రెడ్డి గిరిజాశంకర్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, జనరల్ సెక్రటరీ సాధు రామారావు, చిట్టి విష్ణు, భాస్కర్, చిట్టిరాజు, రామ్దాస్, రంజిత్, శేషు, సత్యనారాయణ, రాము, రాజశేఖర్, జగన్, స్వామి, వసంత, జరుగుళ్ల చిట్టిబాబు, మోహన్, ఆలయ పెద్దలు, బలగ గ్రామ పెద్దలు చిట్టి నాగభూషణం, సాధు పరమేశ్వర్, తంగు నరసింహరావు, తంగి గణేష్ నాయుడు, రెడ్డి రాంబాబు, గ్రామ ప్రజలు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లావేరు మండల కేంద్రంలో వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా అమ్మవారిని గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లావేరు మండల కేంద్రంలో వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు 2వ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. మంగళవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. కావున గ్రామ ప్రజలు, భక్తులు, మండలానికి చెందిన ప్రజానీకం ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని నిరగండ్ల వెంకట్రావు, త్రినాథరావు, రాజు కోరారు. ఆమదాలవలసలోని 7 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి పనులు త్వరితగతిన ప్రారంభిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే తమ అభిమతమని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జిల్లాలో ప్రవహిస్తున్న 2 ముఖ్య నదుల మధ్య ఉన్న ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి తాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో సాగునీరు అందని ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయ సాగునీరు అందించేందుకు చొరవ చూపినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 13 గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణాలకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వీటిలో 6 పథకాలు త్వరలో మంజూరు కానున్నాయన్నారు. వీటికి సంబంధించిన పరిపాలన అనుమతులు పూర్తయినట్లు తెలిపారు. ఇప్పటికే పొందూరు మండలంలో లైదాం, తండ్యాం గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు పూర్తి కావస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళంలో R&B అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సభాపతి మాట్లాడారు. నారాయణపురం, వంశధార, కుడి ఎడమ కాలువల నుంచి ప్రవహించే నీటిని అప్లిఫ్ట్ చేయడం ద్వారా నియోజకవర్గ గ్రామాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. వీటి వల్ల వెన్నెలవలస, అన్నంపేట, అయ్యగారిపేట, కురగాం, పెద్దపేట, తిమ్మాపురం, మదనాపురం తదితర పరిసర గ్రామాల్లో సాగునీరు లభించనుందని అన్నారు. ఇప్పటి వరకు జలజీవన్ మిషన్ పనుల్లో భాగంగా నియోజకవర్గానికి 157 కోట్ల నిధులు మంజూరైనట్లు సభాపతి వివరించారు. వీటి ద్వారా నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పొందూరు మండలంలో కలుషిత భూగర్భ జలాల వలన దశాబ్దాల కాలం పాటు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొందూరు, ఎరుకులపేట, తాండ్యాం, రాపాక, కృష్ణాపురం, రెడ్డిపేట, లోలుగు, భగవాన్ దాస్పేట, బురుడికంచరం, కేశవదాస్పురం, నందివాడ తదితర గ్రామాల ప్రజానీకానికి స్వచ్ఛమైన శుద్ధ జలాన్ని తాగునీరుగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల నిధులు విడుదలకు అంగీకరించిందని సభాపతి తెలిపారు. చిలకపాలెం వద్ద గల NACL పరిశ్రమ వల్ల పొందూరు పరిసర గ్రామాల ప్రజానీకం భూగర్భ జలాల కలుషితం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. నాగావళి ప్రవాహ తీరంలో గల గన్రేడు గ్రామం నుంచి బెలమాం, తాడివలస, కొంచాడ మీదుగా రాపాక గ్రామం వద్ద నాగావళి నీటిని పంపింగ్ చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎంకు వివరించానని అన్నారు. వెనువెంటనే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి తాగునీటి పథకానికి 50 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపారని అన్నారు. రాపాక వద్ద కొండపై 4 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసేలా నీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆమ్దాల వలస పట్టణంలో త్వరలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి పనులు ప్రారంభోత్సవం జరగనుందని అన్నారు. ఇందుకోసం 7 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జీవో 198 విడుదలైందన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ఆమ్దాల వలస క్రీడల హబ్గా రూపొందడం ఖాయమన్నారు. వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్తో పాటు మరిన్ని క్రీడలను ఇండోర్ స్టేడియం వేదికగా నిలవనుందని అన్నారు. ప్రజల చెంతకి ఆరోగ్య సేవలు అందించే దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహిస్తున్నామని జీసిగడాంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పేర్కొన్నారు. హెచ్ఎల్ నియోజకవర్గం జీసిగడాం మండలం ఆనందపురం గ్రామం సచివాలయ పరిధిలో ఆనందపురం గ్రామంలో సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పేర్కొన్నారు. జీసిగడాం మండలం ఆనందపురం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెస్క్ సెంటర్ను, హెల్ప్ డెస్క్ను, స్పాట్ రిజిస్ట్రేషను, కేస్ షీట్ కౌంటర్ను, ల్యాబ్ టెస్టింగ్ కౌంటర్ను పరిశీలించారు. పేదల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు ఆనందం అందించాలనే గొప్ప సంకల్పంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి కుటుంబంలో కూడా ఆనందం నింపడమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జీసిగడాం మండల ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జడ్పీటీసీ కాయల రమణ, జేసీఎస్ ఇన్ఛార్జ్ డోల వెంకటరమణ, వైస్ ఎంపీపీ తోలేటి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పిల్లల శివకుమార్, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ముక్కా సాయిరాం తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టొద్దని ఎంసెట్ 3వ విడత కౌన్సిలింగ్ ప్రభుత్వం నిర్వహించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎంసెట్ 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహణపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తప్పుపట్టారు. వేలాది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై మీనమేషాలు లెక్కించడం సరికాదని హితవు పలికారు. ఈ మేరకు స్థానిక క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది ఎంసెట్ రాస్తుంటారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఏడాది అర్ధాంతరంగా 2 కౌన్సిలింగ్కే పరిమితం చేయడం బాధాకరమని అన్నారు. తమకు నచ్చిన కళాశాలలో సీటు ఎంచుకున్న కోర్సు రాలేదని చాలామంది 2-3 కౌన్సిలింగ్ల వరకు వెళ్తుంటారని తెలిపారు. కానీ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతూ 3వ కౌన్సిలింగ్ రద్దు చేసి స్పాట్ అడ్మిషన్లకు మాత్రమే అనుమతిస్తామని చెప్పడం సరికాదని అన్నారు. ఇది కేవలం కళాశాలల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చేది మినహా విద్యార్థులకు కాదని మండిపడ్డారు. దీనిపై విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యామండలి కమిషన్ చైర్మన్ సైతం 3వ విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చి తప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఎంతోమంది విద్యార్థులు మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు, అధైర్యం వద్దని సోదరుల అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికైనా స్పందించి వెంటనే ఎంసెట్ 3వ కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించి విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని ఎంపీ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు పలు ప్రాంతాలలో నిర్వహించగా వైకాపా నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వాటిని సందర్శించారు. నగర కార్పొరేషన్ పరిధిలోని మంగళవారం చౌదరి సత్యనారాయణ కాలనీ, చాపురం 2 సచివాలయ పరిధి, గార మండలం అంపోలు గ్రామంలోను, రూరల్ మండలం నైరా గ్రామంలో సచివాలయంలో పరిధిలోనూ ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే వైద్యం, ప్రజల సంరక్షణ కోసం ఉచిత వైద్య పరీక్షలు, వైద్యం మరియు మందుల పంపిణీ, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మానవ జీవితంలో ముఖ్యమైన అవసరమైన వైద్యం, అటువంటి వైద్యాన్ని ఇంటి వద్దకే నేరుగా తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. సుమారు 63 రకాల వైద్య పరీక్షలు, 112 రకాల మందుల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అత్యవసరమైతే ఒక అంబులెన్స్ను కూడా అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగిందని ధర్మాన రామ్ మనోహర్ నాయుడు అన్నారు. కార్యక్రమంలో రూరల్ మండల మరియు గార మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అజరామరమైనది చిక్కోలు ప్రజలతో అనుబంధం. 1 కాదు, 2 కాదు, 27 ఏళ్ల పాటు సమాజంలోని అన్ని రంగాల ప్రజలతో పెనవేసుకున్న స్నేహానికి 27 ఏళ్లు. ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన జేకేసీ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. ఉరుకుల పరుగుల ఈ జీవితంలో మనిషికి ఆహ్లాదాన్ని అందించేది, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేది టీవీ. పరిమితమైన ప్రసారాలతో మొదలుపెట్టిన టీవీ వినోదం కేబుల్ టీవీగా మనిషిని ఉల్లాసపరిచే క్రమం చాలా వేగంగా విస్తరించింది. ఈ పరిణామ క్రమాన్ని 27 ఏళ్ల క్రితం అందిపుచ్చుకున్న జల్లేపల్లి అన్నదమ్ముల బృందం వేసిన తొలి అడుగు పేరే జేకేసీ. మురపాకతో పాటు జిల్లాలో ఎందరో పెద్దలకు స్ఫూర్తిగా, ప్రజలకు ఆరాధ్యంగా నిలిచిన శ్రీ జల్లేపల్లి కూర్మనాయకులు గారి స్ఫూర్తిని, ఆలోచనను పుణికి పుచ్చుకున్న వారి కుమారులు కేబుల్ టీవీ రంగంలో అడుగుపెట్టిన వేళ విశేషం గొప్పది. జేకేసీ ప్రస్థానం సాధారణంగా మొదలైంది. పరిమితమైన ఛానల్స్ అందిస్తూ
కేబుల్ టీవీ ప్రసారాలు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పరిచయం చేసిన కృషి, అనుక్షణం ప్రతిక్షణం శ్రమించిన తీరు స్ఫూర్తిదాయకం. కొత్త వ్యాపారం అడుగులు వేశాం. జనానికి వినోదం అందించడంలో ఏమాత్రం వెనుకడుగు వెయ్యకూడదనే సంకల్పానికి 27 ఏళ్లు. ఇప్పటికీ అదే స్ఫూర్తి, అదే ఆర్తి జేకేసీది. మొదటి అడుగు ఎప్పుడూ ఒకటే. ఆ తొలి అడుగు బలంగా వేస్తే వందలాది మందికి దారి చూపుతుంది. ఉండాల్సిందల్లా మన మీద మనకు నమ్మకం, లక్ష్యం పట్ల స్పష్టత, మొక్కవోని ధైర్యం. ఇదే జల్లేపల్లి కూర్మనాయకులు గారి నుంచి వారసత్వంగా పొందిన వారి కుమారులు జల్లేపల్లి గిరిధర్రావు, జల్లేపల్లి శ్రీధర్రావుల పెట్టుబడి. జనహితం జేకేసీ అభిమతం అంటూ ఆచరించి చూపించిన జేకేసీ ప్రస్థానానికి ఇప్పుడు 27 ఏళ్లు. సిటీ కేబుల్ అనుబంధంగా ప్రారంభించిన ఈ 27 ఏళ్లలో ఎన్నో మార్పులు, మరెన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంటింటికి కేబుల్ వైర్లు వేసుకుని ఛానల్స్ ప్రసారానికి పెద్ద పెద్ద డిష్లు ఏర్పాటు చేసుకుని ఎండ, వాన, ప్రకృతి విపత్తులు ఇలా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగింది జేకేసీ. ప్రేక్షకుల ఇంట్లో ఉన్న టీవీలో ప్రసారాలకు ఎలాంటి అవాంతరం లేకుండా వినోదాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసిన యజ్ఞానికి 27 ఏళ్లు. ప్రేక్షకుల సంతృప్తే గీటురాయిగా భావిస్తూ వారికి నాణ్యమైన ప్రసారాలు అందిస్తూ ప్రేక్షకుల ఆనందంలోనే తమ ఆనందాన్ని వెతుక్కున్న నిరంతర శ్రామికులు, కార్యసాధకులు జల్లేపల్లి సోదరులు. వీరి మార్గదర్శనంలో జేకేసీ సిబ్బంది ముందుకు నడుస్తూ 27 ఏళ్ల పాటు అటు ప్రేక్షకులు, ఇటు ప్రకటనకర్తలు, కేబుల్ ఆపరేటర్లతో కుటుంబ బంధాన్ని ఏర్పరచుకున్న ఏకైక సంస్థ జేకేసీ. సిక్కోలు ప్రజల గుండె చప్పుడుగా మారింది. తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు అధిగమిస్తూ ఒకవైపు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకుంటూ మరోవైపు ఇంతింతై వటుడింతై మాదిరిగా 15 ఛానళ్ల ప్రసారంతో ప్రారంభించిన జేకేసీ 450 ఛానల్స్ నాణ్యతతో ప్రేక్షక దేవుళ్లకు అందిస్తూ తమ నెట్వర్క్ను విస్తృతం చేసుకుంది. నాణ్యతతో కూడిన ప్రసారాలు, నమ్మకంతో కూడిన సేవలు, సానుకూల దృక్పథం, వివాదాలు లేని వ్యక్తిత్వం జేకేసీ యాజమాన్యానికి ఆభరణాలుగా నిలిచాయి. అందుకే సమాజంలో అన్ని వర్గాలు, అన్ని రంగాల వారి ప్రేమను జేకేసీ పొందింది. లోకల్ కేబుల్ టీవీకి జేకేసీ ఒక బ్రాండ్గా నిలిచింది. ప్రజల జీవనంలో జేకేసీ మమేకమైంది. 27 ఏళ్ల పాటు ఒక వ్యవస్థను నడిపించడమే పెద్ద విజయం, హిమాలయ శిఖరం. అయితే ఎంత ఎదిగినా మరింతగా ఒదిగి ఉండడమే జేకేసీ యాజమాన్యం జీవన విధానం. కేబుల్ రంగంలో సాంకేతికత పరుగులు పెడుతున్న వేళ పరిమితమైన సాధారణ ప్రసారాల నుంచి ఈ 27 ఏళ్ల జేకేసీ ప్రస్థానంలో ప్రేక్షక దేవుళ్లకు అపరిమితమైన ఛానల్స్, హెచ్డి క్వాలిటీతో 9 లోకల్ ఛానల్స్ అందిస్తూ తమ ప్రతిష్టను, తమ విశ్వాసాన్ని పెంచుకుంది. వినూత్న కార్యక్రమాలు, విలక్షణమైన కథనాలు, సినిమాలు, మదిని రంజింపచేసే ప్రత్యేక షోలు జేకేసీలో ప్రేక్షకుల ఆదరణ పొందాయి. వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, ప్రజలతో మమేకమయ్యే ప్రత్యక్ష ప్రసారాలు, కళాకారుల సొంత వేదికగా నిలిచే కళా తోరణంతో పాటు జిల్లా నలుమూలల నుంచి సేకరించిన వార్తల సమాహారం జేకేసీ న్యూస్. ఇలా అన్ని రంగాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా జిల్లా కేబుల్ రంగంలో నంబర్ 1గా నిలిచింది. అదే మా జేకేసీ, మనందరి జేకేసీ. జేకేసీ సుదీర్ఘ ప్రయాణం 27 ఏళ్లు పూర్తి చేసుకుని 28వ ఏట అడుగు పెడుతోంది. జనహితమే తమ అభిమతంగా ముందుకు సాగుతున్న జేకేసీకి ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఎప్పటిలాగే మెండుగా ఉంటాయని ఆశిస్తున్నాము. ఇంటింటికి ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష అమలు జరుపుతున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పేద ప్రజలకు బాసటగా ప్రజా వైద్యం అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. కరజాడ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి అక్కడి రోగులతో మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తరపున జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపొందించామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహించామన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు.
దీర్ఘకాలిక వ్యాధులైతే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తారని ఈ మొత్తం ప్రక్రియను ఉచితంగానే అందిస్తున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో గుంటి వీధిలో కూడా జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో సిబ్బందితో ధర్మాన మాట్లాడారు. వైద్య సేవలను అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ రీతిలో ప్రజా వైద్యాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం గతంలో ఎన్నడూ జరగలేదని అన్నారు. ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అత్యున్నత రీతిలో ప్రాధాన్యత ఇస్తోందని అనేందుకు అనేక తార్కాణాలున్నాయని గుర్తు చేశారు. అర్బన్ హెల్త్ సెంటర్ల పేరిట నగరవాసులకు ప్రజా వైద్యాన్ని మరింత చేరువ చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు విలేజ్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, జడ్పీటీసీ రూపా దివ్య, ఎంపీపీ అంబట నిర్మల శ్రీనివాస్, రూరల్ మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు, పట్టణ క్లస్టర్ 1 వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చౌదరి సతీష్, రఫీ, తోట తారక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జేకేసీ వీకెండ్ న్యూస్లో మరిన్ని వివరాలు చూసే ముందు కాసేపు విరామం. Please subscribe, like, share and comment on JKC Media.